తెలంగాణ కాంగ్రెస్లో ఎస్ఐఆర్ అలర్ట్ మోగింది. ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారం తరహాలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 3 వరకు నియోజకవర్గాల్లోనే ఉండాలని, హైదరాబాద్ చుట్టూ తిరిగితే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. పనితీరు బాగోలేని నియోజకవర్గాలపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సీఎం ఈ నెల 30న మరోసారి సమీక్ష నిర్వహిస్తానని హెచ్చరించారు. ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ అంటే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచారం స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జూన్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సీఎం మాట్లాడారు. ఈసీ ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించడాన్ని అవకాశంగా మలుచుకోవాలని చెప్పి సూచించారు. ఆగస్టు 3 వరకు నియోజకవర్గాల్లోనే ఉండాలని, పార్టీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల కోసం గాంధీ భవన్కు రావద్దని నేతలకు స్పష్టం చేశారు. అలాంటి వారికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వొద్దని పార్టీ నాయకత్వానికి సూచించారు. ఇక హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేయడం కాదని, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. కొందరు నాయకులు హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదని ఘాటుగా హెచ్చరించారు. ఎస్ఐఆర్ పనితీరుపై సమీక్షలో 21 నియోజకవర్గాల్లో కార్యక్రమం ఆశించిన స్థాయిలో లేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 4 నియోజకవర్గాల్లో ఇంకా కార్యక్రమాలే ప్రారంభం కాలేదని నివేదికలు వెల్లడించాయని తెలిపారు. ఇప్పటి వరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 489 సమావేశాలు నిర్వహించినప్పటికీ వెనుకబడిన ప్రాంతాల్లో వెంటనే పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. బిఎల్ఓల నివేదికలపై మాత్రమే ఆధారపడకుండా బిఎల్ఏల సమాచారాన్ని కూడా పరిశీలించాలని సీఎం చెప్పారు. ఇక గాంధీభవన్ బృందం ఎప్పటికప్పుడు నివేదికలను పరిశీలిస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యతతో పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 30న మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. అప్పటి వరకు ప్రతి నాయకుడు తన పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇక జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్షలు నిర్వహించాలని, పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎంపీలు కూడా ఎస్ఐఆర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఎస్ఐఆర్లో అత్యుత్తమంగా పనిచేసే 100 మంది నాయకులను రాహుల్ గాంధీతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. మొత్తం కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమన్వయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎస్ఐఆర్ అత్యంత కీలకమని, చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించబోమని స్పష్టం చేశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా నాయకులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ను కాంగ్రెస్ ఎన్నికల ముందస్తు సన్నాహకంగా భావిస్తోంది. అందుకే క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 3 వరకు నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఆదేశించగా ఈ నెల 30న జరిగే సమీక్షలో పనితీరు ఆధారంగానే తదుపరి నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్తో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ఇప్పుడు రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది.